నుండి మీరు చూస్తే ఆదాము అవ్వల్ని దేవుడు సృష్టించిన తర్వాత ఏదైనా వనంలో వారిని పెట్టాడు. ప్రతిదినం వారితో దేవుడు సహవాసం చేసేవాడు. వారు కూడా ప్రతిదినం దేవుడితో సహవాసం చేసేవారు. కమ్యూనియన్ అనేది స్వీట్ కమ్యూనియన్ అంటే మధురమైన అన్యోన్య సహవాసం ఆ దేవుడికి, ఆ ఇద్దరు దంపతులకి మధ్యలో జరిగేది. పాపం వచ్చింది. దాన్ని అది పాడు చేసింది. వారు వేరైపోయేటట్టు చేసింది. కానీ తర్వాత ప్రభు ఏం చేశాడు? మరలా మనిషితో నిబంధన చేశాడు. అబ్రహాము దగ్గర నుండి మనం తీసుకుంటే ఆయన మనిషితో నిబంధన చేశాడు. ఒక సొత్తైన ప్రజగా ఇశ్రాయేలీయులను తన కొరకు ఏర్పరచుకున్నాడు. అబ్రహాము నుండి ఇస్సాకు, ఇస్సాకు నుండి యాకోబు, యాకోబు నుండి 12 గోత్రీకులు అండ్ ఆ తర్వాతిక ఆ దేశము అండ్ తర్వాత ఆయన యేసుక్రీస్తునందు సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. సో అబ్రహాము ప్రార్థనాపరుడు అని మనం బైబిల్ చదివితే తెలిసిపోతుంది. ఇస్సాకు ప్రార్థనాపరుడు, యాకోబు ప్రార్థనలో దేవుడితో పోరాడాడు. ఇలా అందరూ కూడా ప్రార్థించేవారు. మోషే దేవుడి సన్నిధిలో 40 రాత్రులు 40 పగళ్ళు అన్నింటినీ విడిచిపెట్టున్నాడు. ఆయన ఒకప్పుడు ఐగుప్తు ఫరో సముఖంలో బ్రతికాడు, మహల్లో జీవించాడు, సుఖభోగాలు అనుభవించాడు. ఇప్పుడు దేవుడి సన్నిధికి వచ్చేసరికి వాటిని పూర్తిగా మర్చిపోయాడు. ఆయన ఆ 40 పగళ్ళు 40 రాత్రులు భోజనం చేయలేదు, నీళ్లు తాగలేదు. అంతగా మైమరిచి దేవుడి సన్నిధిలో ఉండిపోయాడని నిర్గమకాండంలో మనం చదువుతాం. సో అట్లాంటి నిజమైన అనుభవము ఎవరికైతే దేవుడితో ఏర్పడుతుందో వారు అన్నింటినీ విడిచిపెట్టగలరు. మోషే కన్నా గొప్పవారు మనలో ఎవరు లేరు. ప్రవక్తలు ప్రార్థించారు, రాజులు ప్రార్థించారు. న్యూ టెస్టిమెంట్కి వస్తే యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంలో ప్రధానంగా కనబడేటువంటి అంశం ఏంటంటే ప్రార్థన. అన్నింటినీ విడిచిపెడతాడు, అన్ని చోట్ల నుండి అందరి నుండి వెళ్ళిపోతాడు, దేవుడి సన్నిధిలో ఉంటాడు. ఈ రోజున మనం దేవుడిని విడిచి అందరితో అన్ని చోట్ల ఉండడంలోనే ఎక్కువ మన సామర్థ్యాన్ని, మన సమయాన్ని వాడేసుకుని నీరుగారిపోతున్నాం. సో ప్రభు పోలిక మనకి ఎక్కడ ఉంది అనేది చూసుకోవాలి. లూకా 6:12 మాట ఉంటుంది. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపాను. నౌ మీ జీవితంలో ఇప్పటిదాకా మీరు మీ చర్చిలో జరిగేటువంటి ఆల్ నైట్ ప్రేయర్స్కి వెళ్ళి ఆవులించి నిద్రపోయి కాఫీ తాగి టీ తాగి మళ్ళా మేల్కొని మళ్ళా నిద్రపోయి వచ్చారేమో నాకు తెలియదు. కానీ వ్యక్తిగతంగా ఒక రాత్రంతా కనీసం 12 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ఒక 6 గంటల సేపు మీరు ఒంటరిగా దేవుడితో ప్రార్థనలో గడిపారు ఎప్పుడైనా? ఆలోచించండి. పౌలు నిరంతరం ప్రార్థించేటువంటి వ్యక్తి. ఆయన ఎక్కడున్నా కూడా ప్రార్థన చేస్తాడు. ఇక ఎపఫ్రా లాంటి ఒక చిన్నపాటి సేవకుడు కూడా, పెద్ద పేరు అండ్ పెద్ద ప్రఖ్యాతి లేవు, కానీ ఆయన ప్రార్థన జీవితం ఎంత గొప్పదో కొలస్సీ 4:12 దేవుడి వాక్యంలో రాయబడింది. మీలో ఒక్కడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. సో ఆయన తన కొరకు ప్రార్థించడమే కాదు, ఆయనకి తెలుసు మనం సంపూర్ణంగా మారాలి, ప్రతి విషయంలో దేవుడి చిత్తాన్ని చేసి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారమై నిలకడగా ఉండాలంటే ప్రార్థనలో పోరాడాలి. తన కొరకు ప్రార్థనలో పోరాడాడు, మన కొరకు ప్రార్థనలో పోరాడుతున్నాడని కొలస్సీ సంఘస్థులకు పౌలు రాయడం జరిగింది. అందుకనే క్రైస్తవులందరూ ఎడతెగక ప్రార్థన చెయ్యాలి అనే వాక్యంలో రాయబడింది. సో ఇది మనము ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అదేంటంటే దేన్నైనా మనం ఇష్టపడితే, దేన్నైనా మనం కోరుకుంటే, దాన్ని పొందుకోవాలనుకుంటే అది ఇంకా ఎక్కువ అవ్వాలి అని మనము ఆశపడతాం. ఒక స్టూడెంట్ ఈ సంవత్సరం మార్క్స్ నాకు 70% వచ్చాయంటే నెక్స్ట్ ఇయర్ 80-85 రావాలనుకుంటాడు, తర్వాత 90-95 రావాలనుకుంటాడు, తర్వాత 100% రావాలనుకుంటాడు. ఒక ఉద్యోగి నాకు వెంటనే ప్రమోషన్స్ రావాలనుకుంటాడు. ఒక బిజినెస్ మ్యాన్ నా ప్రాఫిట్ పెరుగుతూ పోవాలనుకుంటాడు. ఒక పాస్టర్ చర్చ్ మొదలుపెట్టిన తర్వాత మొదటి సంవత్సరంలో 50 మంది ఉంటే రెండో సంవత్సరానికి 100 అవ్వాలి, మూడో సంవత్సరానికి 200 అవ్వాలని పెరగాలనుకుంటాడు. సో ఆత్మీయులమైన తర్వాత జీవితంలో పాపంలో బ్రతికినంత కాలం ప్రభువుతో మనకి సంబంధం లేదు, మనం ఆయనకి ప్రార్థన చేసి పాపాన పోలేదు. కానీ ఇప్పుడు రక్షించబడిన తర్వాత, దేవుడి సంబంధులమైన తర్వాత అందరితో ఇంకా మాట్లాడుతూనే ఉన్నాం. అది తగ్గించలేదు, అది పెంచుకుంటూనే పోతున్నాం. కానీ దేవుడితో ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు మాట్లాడకుండా బతికినటువంటి మనం, మూగ జీవులముగా బతికిన మనం ఇప్పుడైనా ఎక్కువగా మాట్లాడాలి కదా. కొత్తగా పరిచయమైనటువంటి అతి పరిశుద్ధుడు, ప్రేమాస్వరూపి, పరిపూర్ణుడు, మనకు ప్రతి విషయంలో సహాయం చేసే స్నేహితుడిని మర్చిపోవడం అనేది ఎంతవరకు సమంజసం? అది ఎంత ఘోరమైనటువంటి విషయం. సో సంఘంలో అధికముగా ఏముండాలి అంటే ప్రార్థించేటువంటి అనుభవం ఉండాలి. అది ఈ రోజున కొరవడిపోయింది. అందుకనే సంఘాలు బలహీనం అయిపోయాయి. డాక్టర్ జోసెఫ్ ఆర్ సీజు అనే ఒక గొప్ప సేవకుడు ఉండేవాడు న్యూయార్క్లో.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో న్యూయార్క్‌లో మిలిటరీ ట్రైనింగ్ క్యాంప్‌కి ఆయనొచ్చాడు. మరక్కడ ఒక కెప్టెన్ కొత్తగా వచ్చినటువంటి సైనికులకు మిలిటరీ ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఇస్తున్నప్పుడు వారికి చెప్పాడు, "మనం రెండో ప్రపంచ యుద్ధంలో ఉన్నాం. ఎక్కడ పడితే అక్కడ మనం యుద్ధం చేయాలి. కొన్ని పరిస్థితులు చాలా కఠినంగా ఉంటాయి. అక్కడ మనము మన శత్రువుల కంటబడకుండా, ప్రాణాలు పోగొట్టుకోకుండా పోరాడాలంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి." ఆ జాగ్రత్త ఏంటి? ఆయన ఒక నలుగురిని పిలిస్తే వారొచ్చి చెప్పారు. ఆ ముందున్నదంతా కూడా మరి బురదతో ఉన్నటువంటి గడ్డి గలిగినటువంటి ప్రాంతం. ఇక్కడ మీరు నిలబడి, ఇక్కడ మీరు కనబడి ఉంటే మిమ్మల్ని కాల్చేస్తారు. కనుక ఇక్కడ ఎట్లా మీరు ముందుకు పోవాలి? నీవెట్లా అడ్వాన్స్ అవ్వాలో చూపిస్తారంటే వాళ్ళు మోకాళ్ళ మీద పడి, వారి మోచేతులు కింద పెట్టుకొని, తల కిందకొంచి, మరి మోకాళ్ళతో, మోచేతులతో వారు ముందుకు సాగుతున్నారు. సో, యూ నీడ్ టు అడ్వాన్స్ ఆన్ యువర్ నీస్. దెన్ యూ ఆర్ సేఫ్ అని చెప్పాడు. మోకాళ్ళ మీద ముందుకు పోతేనే సురక్షితంగా ఉంటారు. నౌ సైనికులకు అది అర్థమైంది. ట్రైనింగ్‌లో వారు దాన్ని చేస్తుంటారు. కానీ మన జీవిత సంబంధమైనటువంటి పోరాటాల్లో మనకి సాతాను మన బద్ధ శత్రువు, మన లోకము మన బద్ధ శత్రువు, శరీరం పాప స్వభావంతో ఉంది, అది బద్ధ శత్రువు. మనం దానికి నిలబడి కనబడుతుంటే అవి ప్రతిసారి మనల్ని చావు దెబ్బ కొడుతున్నాయి. అయినా కూడా మనం మోకాళ్ళ మీదకి రాము, ముందుకు సాగం. అందుకనే చాలామంది క్రిస్టియన్ లైఫ్ స్టార్ట్ చేయకముందే చావు దెబ్బ తిని పడిపోయారు. అది క్రైస్తవ జీవితం ఎట్లా అవుతుంది? సో, చరిత్ర నాకు చాలా ఇష్టం. నేను చరిత్ర విద్యార్థిని గనుక ప్రేయర్ గురించి కూడా చరిత్రలో చదివినప్పుడు చాలా గొప్ప విషయాలు కనబడ్డాయి. జస్ట్ ఈ పాడ్‌కాస్ట్‌లో ఒక 2, 3 మీ దృష్టికి తీసుకొనొస్తాను. ముఖ్యంగా రిఫార్మర్స్ అండ్ ప్యూరిటన్స్. మతోద్ధారకులు ఈ 15th సెంచురీ, 16th సెంచురీ, బేసికల్లీ 16th సెంచురీ ఆన్వర్డ్స్ అనుకోండి. ఎందుకంటే లూథర్, కాల్విన్ వీళ్ళందరి ద్వారా గొప్ప కార్యం దేవుడు అప్పటి నుండి చేశాడు. వాళ్ళు తర్వాత వచ్చినటువంటి ప్యూరిటన్స్ 17, 18, 19 సెంచురీస్‌లో వచ్చినటువంటి ప్యూరిటన్స్ ప్రార్థనకు చాలా ప్రాముఖ్యతనిచ్చారు. ఎందుకంటే ప్రభువు వారికి ప్రియమైన వాడు కనుక వాక్యము వారికి చాలా ముఖ్యము. ప్రార్థన చాలా ముఖ్యం. ఒక పక్షికి 2 రెక్కలు అవసరం. అలాగే వారు ప్రార్థనకి, వాక్యానికి, ప్రభువులో బలంగా ఉండడానికి, ఫలించడానికి ప్రాముఖ్యతనిచ్చారు. సో, ఈ రిఫార్మర్స్ ఏం చేశారు? అంతకు మునుపు ఉన్నటువంటి మొనాస్ట్రీల్లో, ఈ సన్యాస మఠాల్లో కాథలిక్ సన్యాసులు ఒక అనాలోచితమైన, ఆచారబద్ధమైనటువంటి ప్రార్థనా అభ్యాసములను కలిగి ఉండేవారు. రోజుకి 5 సార్లు, కొందరు రోజుకి 7 సార్లు ప్రార్థన చేసేవారు. పగలు లేదు, రాత్రి లేదు. మరి 12 గంటలకి మిడ్‌నైట్ చేస్తారు, 3 గంటలకి చేస్తారు, మళ్ళా ఉదయం 5 గంటలకి చేస్తారు. అట్లా రోజంతా, రాత్రంతా 7 సార్లు, 5 సార్లు చేసేవారు. కానీ వీళ్ళు గమనించారు, వీరు యాంత్రికంగా చేస్తున్నారు, మెకానికల్‌గా చేస్తున్నారు, అలవాటు పడిపోయారు. అది చేసుకుంటూ పోతున్నారు, దాంట్లో హృదయం పెట్టట్లేదు. మనం అట్లా ఉండొద్దు. దేవుడు హృదయాన్ని చూస్తాడు గనుక మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభు మెచ్చేదిగా ఉండాలి, వాక్యానుసారంగా ఉండాలని వీరు వాక్యమును ధ్యానించి ప్రార్థించేవారు. సో, వీరి ప్రార్థనలన్నీ కూడా వాక్యానుసారంగా ఉండేటట్టు వీరు చూసుకున్నారు, నేర్పించారు. వాక్యం నుండి వాటిని తీసి ప్రతి జీవితానికి అవసరమైనటువంటి ప్రతి అంశమును గురించి వాక్యం నేర్పుతోంది. ఫర్ ఎగ్జాంపుల్ మత్తయి 5-7 వరకు కొండ మీద ప్రసంగంలో యేసుప్రభు ఏ ఏ విషయాల గురించి మాట్లాడాడో వారు నేర్పించారు. అక్కడ మీరు చూస్తే మన సామాన్యమైనటువంటి అవసరాల కొరకు కూడా దేవుడి మీద ఆధారపడాలన్నాడు. మనము చింతించకూడదన్నాడు. మన ఆహారం విషయం, వస్త్రం విషయం, మనకున్నటువంటి ఇతర విషయాల గురించి దేవుడిని అడగాలన్నాడు. సమస్త విషయాల్లో కూడా మనం దేవుడికి లోబడాలన్నాడు. దేవుడి నామం పరిశుద్ధపరచబడాలి, దేవుని రాజ్యం రావాలి, దేవుని చిత్తం జరగాలి, కీడు నుండి మనం తప్పించబడాలి. ఇలాంటి అంశములన్నింటినీ కూడా ప్రార్థనలో దేవుడు మనకు నేర్పించాడు. మనం ప్రార్థనాపూర్వకంగా బ్రతకాలని. తర్వాత కాలంలో ప్యూరిటన్స్ వచ్చారు. వారు ప్రార్థన గురించి ఇంకా లోతైనటువంటి సాహిత్యాన్ని భక్తులకు అందజేశారు. ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, కానీ రెండింటిని నేను ఇక్కడ మీకు మెన్షన్ చేస్తాను. ఒకటి క్లాసిక్‌గా గుర్తింపబడింది జాన్ ప్రెస్టన్ యొక్క ద సెయింట్స్ డైలీ ఎక్సర్సైజ్, పరిశుద్ధుని అనుదిన అభ్యాసం. పరిశుద్ధుడు ప్రతిరోజు ఏదైనా మర్చిపోతాడు, ప్రభువుని మర్చిపోడు, ప్రార్థన మర్చిపోడు. రెండవది మాథ్యూ హెన్రీ యొక్క బిగినింగ్ అండ్ ఎండింగ్ ద డే ఇన్ ప్రేయర్. దినాన్ని ప్రార్థనలో మొదలుపెట్టాలి, ప్రార్థనతో ముగించాలి.